హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ పెరుగు ఆవడ. కోనసీమలో పెరుగు ఆవడ అంటాం, తెలంగాణలో పెరుగు వడ అని పిలుస్తారు. ఆంధ్ర కోనసీమలో ఫేమస్ అయిన పెరుగు ఆవడను ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్ టెక్నిక్స్ తో గనక మీరు ఫాలో అవుతే చాలా సాఫ్ట్ గా స్పాంజ్ లాగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ ఆవడను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే షార్ట్స్ లో కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియో నోటిఫికేషన్ అన్నది రాదు. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఫుల్ వీడియోస్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీకు ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా త్వరగా తయారవుతుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కల కింద వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుని మిక్సీ జార్లో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని సెపరేట్గా పక్కన ఉంచుకోండి. ఈ పెరుగు ఆవడకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మాత్రం ఇది కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే పెరుగు ఆవడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో, లేదంటే చల్లకామతో అయినా చిక్కని మజ్జిగలా ముక్కలు లేకుండా మంచిగా గిలకొట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకుని ఒక తాలింపుకి కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో తాలింపు అనేది అస్సలు మాడకూడదు. తాలింపు మాడడం వల్ల మనకి చేసే రెసిపీ అనేది టేస్ట్ పాడైపోతుంది. తాలింపు మంచి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. వేడిదైతే మజ్జిగలో వేయకూడదు. చల్లారిన తర్వాతే మనం తాలింపుని వేసుకోవాలి. 1/2 కేజీ మినపప్పుతో అయితే నేను ఈ పెరుగు ఆవడలను తయారు చేస్తున్నాను. 1/2 కేజీ మినపప్పుకి ఒక 1/2 లీటరు పెరుగు అయితే మనకి సరిపోతుంది. చూసారా, నేను ఇందాక బీట్ చేసి ఉంచుకున్న మజ్జిగను ఈ విధంగా వెడల్పాటి బౌల్లో వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టు ఇలా బీట్ చేసుకోవాలి. పెరుగులోకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న తాలింపు చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా అంతా మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ అయిన తర్వాత మజ్జిగలో కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని చేసుకోవాలి. ఈ మజ్జిగ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చిక్కటి మజ్జిగలా ఉండాలి. పెరుగులా అయితే అస్సలు ఉండొద్దు. వీడియోలో చూస్తున్నారు కదా, పెరుగు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చిక్కగా పెరుగులా ఉండడం వల్ల మనకి పెరుగు ఆవడ అనేది డ్రై అయిపోయి అస్సలు టేస్ట్ అనేది బాగోదు. మీకు ఆవడ జ్యూసీలా రావాలి అంటే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చిన్న వేరేగా బౌలు వెడల్పుగా ఉన్నది తీసుకుని 3 గరిటెలు మనం తాలింపు వేసుకున్న పెరుగును వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా పల్చని మజ్జిగలా చేసుకుని పక్కనుంచుకోవాలి. వడలు తయారు చేసుకోవడానికి ఒక 1/2 కిలో అంటే 1 గ్లాసుడు మినపగుళ్ళని ఈ విధంగా ఒక 3 అవర్స్ 3 గంటల ముందే నేను వాటర్ వేసుకుని ఈ విధంగా నానబెట్టుకుని 3 టైమ్స్ వాష్ చేసుకుని మంచిగా పిండి అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మినప్పిండిలో సాల్ట్, జీలకర్ర అంతా మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా మిక్స్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఎంత మెత్త ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. గరిటె నుంచి వేసేటప్పుడు ముద్దలా అయితే పడుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి వడ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అలాగే పక్కనే చిన్న బౌల్లో వాటర్ కూడా పెట్టుకోవాలి. వడలు వేసుకోవడానికి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వడ అనేది మాడిపోయి మనకి లోపలైతే ఉడకదు. ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఉన్నా కూడా గారెలు మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసి గారె అంతా టేస్ట్ అనేది బాగోదు. వడలు తయారు చేసుకుని వేసుకోవడానికి నేనైతే ఈ విధంగా అట్ట పేపర్కి కవర్ షీట్ ఉన్నది అయితే తీసుకున్నాను.
ఫస్ట్ టైం వేసే వాళ్ళ గురించి అయితే నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఫస్ట్ టైం గారెలు వేస్తే చాలా జాగ్రత్తగా వేయండి. చెయ్యి అనేది కాలుతుంది. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా! మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే నేను తీసుకున్నట్టుగా ఇలా అట్టపైన కవర్ షీట్ ఉన్నట్టు తీసుకుంటే మీకు గారెలు అనేవి వేయడానికి చాలా ఈజీగా వస్తాయి. ఇవి మనం ఫుడ్ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు పైన అట్ట ఉండి కవర్ షీట్ ఉంటుంది కదా! చాట్ బండిల్ దగ్గర అవి బఠానీ ప్యాక్ చేసినప్పుడు అవి ఇస్తారు కదా! ఆ ప్యాకింగ్ పైన ఈ షీట్ అయితే వేస్తారు. అవి చేతిలో పెట్టుకుని గారెలు వేయటానికి చాలా ఈజీగా ఉంటాయి. కొత్తగా గారెలు ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ షీట్ లాంటిది ఉన్నా వాటి మీద కూడా ఈజీగా వస్తాయి. పిండి ముద్దను మీకు కావాల్సిన సైజులో తీసుకుని వడల కింద వేసుకోండి. ఇలా వాటర్లో ముంచి హోల్ పెడితే మనకి హోల్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్లో చెయ్యి తడుపుకుని కవర్ షీట్ తుడుచుకుని పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కనుక వడలు వేస్తే మీకు పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి. 1కి 2 సార్లు మీరు కూడా ఈ విధంగా కవర్ షీట్ పైన కానీ ఈ విధంగా నేను చూపించిన షీట్ పైన కానీ ప్రాక్టీస్ చేసి వేస్తే మీకు వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. మనం వాటర్ తడి చేసుకుని ఫింగర్తో ఈ విధంగా అంతా సరి చేసుకుని ఇలా చేతిలోకి తీసుకుంటే వడ అనేది మంచిగా వస్తుంది. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చెయ్యి అనేది కాలుతుంది. గారెలు వేసుకునే పిండి కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా అయితేనే ఉండాలి. మీకు పిండి పల్చగా అయిందంటే వడ అస్సలు సరిగా రాదు. మీకు ఒకవేళ పల్చగా అయ్యింది అనుకోండి, అప్పుడు పిండిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. తర్వాత వడల కింద వేసుకోండి. మీకు వడ అనేది మంచిగా వస్తుంది. మీకు వీలైనంత వరకు వడపిండి గట్టిగానే కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. చూసారా, ఒకవైపు ఫ్రై అయ్యాక మరలా ఇంకొక వైపు ఫ్రై చేసుకోవాలి. వడలను అటు ఇటు తిరగవేస్తున్నప్పుడు మనకి చేతులపైన కాళ్ళపైన ఆయిల్ పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. అలాగే ఇటువంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు పిల్లల్ని అయితే అస్సలు దగ్గరికి రానివ్వద్దు. నేనైతే డైరెక్ట్గా పిండి ముద్దను తీసుకుని చేతితోటే వడ చేసుకుని ఆయిల్లో వేసేస్తాను. గారెలన్నీ అయితే మంచిగా ఈవెన్గా గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చాయి. ఇప్పుడు గారెలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకుని స్టైనర్లో వేసుకుని ఆయిల్ని ఫిల్టర్ చేసుకుందాం. గారెలు వేయటం అయితే పూర్తయింది కదా, కానీ మీరు ఇంకా లైక్ చేయలేదు వీడియోకి. కిందనే లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ని ఫిల్టర్ చేసుకుని గారెలన్నింటినీ మనం పల్చటి మజ్జిగ కింద చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, దాంట్లో అయితే వేసుకోవాలి. స్టవ్ మీద నుంచి గారెలను తీసుకుని ఫిల్టర్ చేసుకుని వెంటనే పక్కనే పల్చటి మజ్జిగలా చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మజ్జిగలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి మనం తాలింపు పెట్టుకున్న మజ్జిగ ఫ్లేవర్ అంతా గారెలు అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలామంది నార్మల్ వాటర్లో వేసేస్తారు. అలా వేయడం వల్ల గారి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని చప్పగా అయిపోయి పెరుగు ఆవడనేది టేస్ట్ అస్సలు బాగోదు. నేను చెప్పినట్టుగా ఈ విధంగా పెరుగుని ఇలా వాటర్లో వేసుకుని పల్చని మజ్జిగలా చేసుకుని వేడి వేడి గారెల్ని ఈ మజ్జిగలో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుని మనం ముందుగా తాలింపు పెట్టి ఉంచుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంటే మళ్ళీ ఆయిల్ కడాయిలో గారెలు ఫ్రై అవుతూ ఉండాలి. ఇది మనకి పిండి ప్రాసెస్ ఈ విధంగా నేను చూపించిన విధంగా వేసుకోవాలి. వీటన్నింటినీ ఆ పలచని మజ్జిగలోంచి తీసుకుని మనం ముందుగా చేసి ఉంచుకున్న మజ్జిగలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇలా గరిటెతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వడలను కూడా అదేవిధంగా ఈ పెరుగులో అయితే వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా జ్యూసీగా వస్తాయో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవి కూడా పూర్తిగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని నేను తీసుకుని స్టైనర్లోకి అయితే వేసుకుంటున్నాను. లేదు డైరెక్ట్గా వేసుకోవాలన్నా కూడా గరిటెతో తీసుకుని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలా వేస్తున్నాను. అలా వేడివేడిగా తీసుకుని అయితే మనం ఇలా పక్కన ఉన్న మజ్జిగలో అయితే వేసుకోవాలి. అలాగే ఈ విధంగా వాటర్లో కూడా వేయకుండా డైరెక్ట్ మజ్జిగలో వేసినా కూడా మనకి గారె అనేది ఈ పెరుగుని అబ్జర్వ్ చేసుకోదు. గారె పైన పెరుగు ఉండి లోపలంతా గట్టిగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా గనక మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వి ఈ రెసిపీ గనక మీరు తయారు చేస్తే చాలా జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే
ఈ పెరుగు ఆవడని ఒక్కసారి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన వడలను కూడా అదే విధంగా వేసుకుని ఇలా మనమైతే రెడీ చేసుకోవాలి. ఆ పల్చని మజ్జిగలో వేసుకుని తర్వాత అందులోంచి తీసుకుని ఈ విధంగా మనం పెరుగులో అయితే వేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ని మీకు ఏ విధంగా చేసుకోవాలో అయితే పర్ఫెక్ట్గా చెప్పాను. మార్నింగ్ టిఫిన్కి వేసుకుంటే నైట్ టైమే ఈ ప్రాసెస్ అంతా చేసుకుని వేసుకోండి. ఈ ప్రాసెస్ చేయడానికి పెరుగు అయితే చాలా కమ్మగా ఉండాలి. నైట్ అంతా ఈ గారెలతో పెరుగు అనేది కొంచెం పుల్లగా ఫామ్ అవుతుంది. అదే పుల్లటి పెరుగు తీసుకుంటే మరీ పుల్లగా అయిపోయి వడ అనేది అస్సలు టేస్ట్ బాగోదు. మీకు నైట్ టిఫిన్కి ఈ పెరుగు ఆవడను రెడీ చేసుకోవాలి అంటే మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూనే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు నైట్కి మీకు పెరుగు అనేది కొంచెం పుల్లగా తయారయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడూ కూడా వడ తయారు చేసుకునేటప్పుడు కమ్మటి పెరుగునే తీసుకోవాలి. వేసుకునే వడలు పెరుగులో కనీసం ఒక 5-6 గంటలు నానితేనే ఆ వడకు పెరుగు టేస్టు ఫ్లేవరు అన్నీ పట్టి మంచిగా ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ పూర్తయ్యాక మనం మూత అయితే పెట్టుకోవాలి. చూసారా, నైట్కి ఈ విధంగా అయితే రెడీ అయ్యాయి. మీరు వడ తినేటప్పుడు ఎక్కువ పెరుగు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా పెరుగు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గారెని నేను ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుందో చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా పట్టుకుని పిండితే గారె ఎంత జ్యూసీగా లిక్విడ్లా వస్తుందో, అలాగే మనకి ముక్కలు చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా విరిగిపోతాయి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ఫాలో అవుతే ఎంతో టేస్టీగా యమ్మీగా చాలా డెలీషియస్గా ఉండే పెరుగు ఆవడ అయితే రెడీ అయింది. దీన్నే పెరుగు వడ అని కూడా పిలుస్తారు. మేము కోనసీమలో అయితే పెరుగు ఆవడ అని పిలుస్తాం. చూసారా, మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ.